సరే ఇప్పుడు బ్యాంక్ లోన్స్ పై అంటే వృద్ధులకు ఎలాంటి అవగాహన అందిస్తారు మీరు? అంటే వృద్ధులకు కాదు ఇది యాక్చువల్‌గా హ్మ్. ఎన్ఆర్ఐ చిల్డ్రన్‌కి. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కోసం హెల్త్ కేర్ తీసుకుంటాను గదా! హ్మ్. అట్లనే వాళ్ళు ఇక్కడొచ్చి సెటిల్ కావాలనుకుంటారు. వాళ్ళకి ప్రాపర్టీ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. బ్యాంక్ లోన్స్ ఎందుకు అవసరం అంటే, వాళ్ళు అమెరికాలో ఉంటారు. లేకపోతే ఇంకో దేశంలో ఉంటారు. ఆస్ట్రేలియాలోనో ఇంకోకాడనో ఉంటారు. వాళ్ళు ఇక్కడ ప్రతిసారి వచ్చి సంతకాలు పెట్టి లోను ప్రాసెసింగ్ ఇదంతా చేయలేరు గదా! అవును. వాళ్ళ అటార్నీ అని ఒక అడ్వకేట్ ఉంటాడు. ఆయన హ్మ్. దగ్గర పోయి నోటరీలాగా మా ఇప్పుడు మౌనికని నేను అపాయింట్ చేస్తున్నాను. నా తరఫున ఆమె నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే. అంటే మీరేం చేస్తారు ల్యాండ్ ఓనర్‌తో మాట్లాడి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే అక్కడ వాళ్ళు ఉండరు. వాళ్ళ ప్లేస్‌లో నువ్వు ఉంటావు. కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళకు సార్ ఫినాన్షియల్ నిర్ణయాల్లో కూడా ఈ అంటే మీ సేవ ఉపయోగపడుతుందంటారా? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంకా అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు మా దగ్గర ఒక 10,00,000 ఉన్నాయి. ఇంకో 10,00,000 అయితే మేము ప్లాట్ కొంటామని అన్నారనుకోండి. హ్మ్. ఆ 10,00,000 బ్యాంక్ వాళ్ళకి చెప్తాం. వాళ్ళు వాళ్ళతోని ఇంటరాక్ట్ అయితారు. మీ సాలరీ ఎంత? మీకున్న ఆదాయం ఎంత? మీ ఇన్‌కమ్ టాక్స్ రిసీట్స్ ఇస్తారా? హ్మ్. ఎన్ఆర్ఓ అకౌంట్ అని ఉంటది. ప్రతి ఎన్ఆర్ఐకి ఇక్కడ లోకల్ అకౌంట్ ఉంటది. కాబట్టి ఇటువంటి సర్వీసెస్ ఇవ్వడం వల్ల హ్మ్. వాళ్ళు ఇక్కడ రాకుండానే వాళ్ళ పేరు పర్వాలేదు. మీద అవును. ప్రాపర్టీ లోన్ తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే కంప్లీట్‌గా మీరే యెస్. చూసేసుకుంటారింకా. యెస్. యెస్. ఓకే. మంచి హెల్త్ కేర్ సెంటర్‌ని తీసుకొచ్చారు సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ దీని మోనిక. ద్వారా ప్రతి ఒక్క పెద్దవాళ్ళు కూడా హెల్తీగా ఉండాలని మేమందరం అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థాంక్ యూ. థాంక్ యూ.